మెగా విషెస్ టు మెగాస్టార్ చిరంజీవి. ఆగస్టు 22 ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు. ఆయన అభిమానులకి పండుగ రోజు. మెగాస్టార్ చిరంజీవి తన జీవితంలో ఫేస్ చేసిన బిగ్గెస్ట్ 5 కాంట్రవర్సీలు ఇవే. ఎందుకు అంతలా టార్గెట్ చేశారు మెగాస్టార్ని? మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని తెలుగువారు ఉండరు. ఓ రకంగా చెప్పాలంటే తెలియని భారతీయుడే ఉండడంలో అతిశయోక్తి లేదు. ఎటువంటి సినీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్రసీమలో అడుగుపెట్టిన చిరంజీవి సాధారణ నటుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి మెగాస్టార్ వరకు ఎదిగారు. ఒకానొక దశలో తెలుగు సినీ ఇండస్ట్రీలో 1 to 10 ప్లేసెస్ మెగాస్టార్వే అనేవారు. A to Z మెగాస్టారే అని మాట్లాడుకునేవారు. దాదాపు 3 దశాబ్దాల పాటు చిత్ర పరిశ్రమను ఏలిన నటుడు చిరంజీవి. ఒకానొక సమయంలో ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా కూడా మెగాస్టార్ సరికొత్త రికార్డు సృష్టించారు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్, మరో సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి నటులు భారతదేశంలో ఉన్నప్పటికీ మెగాస్టార్ రెమ్యూనరేషన్ని అందుకునే సాహసం చేయలేకపోయారు. తెలుగుతో పాటు కొన్ని ఇతర భాషా చిత్రాల్లో కూడా మెగాస్టార్ నటించారు. ఇలా సినీ జీవితంలో ఎన్నో ఘనతలను సొంతం చేసుకొని ఎన్నో అవార్డులను దక్కించుకున్నారు మెగాస్టార్. మెగాస్టార్ చారిటబుల్ ట్రస్ట్తో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలను అందించారు. అయితే కరోనా టైంలో కూడా ఆక్సిజన్ బ్యాంకులను నిర్వహించారు 2 తెలుగు రాష్ట్రాలలో. అంతేకాకుండా రాష్ట్రాలలో అనేక విపత్తులు సంభవించిన సమయాలలో తన వంతు సహాయ సహకారాలు అందించడంలో మెగాస్టార్ ముందు వరుసలో ఉండేవారు. ఆయనే కాకుండా ఆయన అభిమానుల ద్వారా కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయించేవాడు మెగాస్టార్. మెగాస్టార్కి సామాజిక స్పృహ కూడా ఎక్కువే. మెగాస్టార్ చిరంజీవి 2008లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోనూ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. UPA 2లో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత యాక్టివ్ పాలిటిక్స్కి దూరమయ్యారు. ప్రజారాజ్యం పార్టీని 2012లో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్. అయితే మెగాస్టార్ చిరంజీవి కేంద్ర ప్రభుత్వం నుంచి 2006లో పద్మభూషణ్ పురస్కారం దక్కించుకున్నారు. 2024 ఈ ఏడాది పద్మవిభూషణ్ పురస్కారాన్ని కూడా దక్కించుకున్నారు. అదేవిధంగా డాక్టరేట్, అనేక పర్యాయాలు నంది జ్యూరీ, స్పెషల్ జ్యూరీస్ లాంటి అనేక అవార్డులు చిరంజీవి సొంతం. చిరంజీవి సినీ రాజకీయ ప్రయాణంతో పాటు వ్యక్తిగత జీవితంలోనూ పలు కాంట్రవర్సీలు తెరమీదకు వచ్చాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి 2024 ఆగస్టు 22న తన 69వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంలో ఆయన ఎదుర్కొన్న విమర్శలు తీవ్ర దుమారం రేపిన 5 కాంట్రవర్సీలను ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా చిరంజీవి కెరీర్లో చెరిపేయలేని విషయం ఉదయ్ కిరణ్. తెలుగు పరిశ్రమలో తనదైన టాలెంట్తో ఉదయ్ కిరణ్ యువ నటుడిగా, లవర్ బాయ్గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ని చిరంజీవి తన అల్లుడిని చేసుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఉదయ్ కిరణ్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మితతో వివాహం జరిపించాలని ఇరు కుటుంబాలు నిర్ణయానికి రాగా ఏం జరిగిందో తెలియదు కానీ వారి వివాహం పెళ్లిపీటల వరకు వెళ్ళలేదు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న అనేక పరిణామాలతో ఉదయ్ కిరణ్ సినీ జీవితం కూడా అంత సక్సెస్ఫుల్గా సాగలేదు. దీంతో దానికి చిరంజీవే కారణమని ఆయన వ్యతిరేకులు అప్పటి విమర్శలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు ఉదయ్ కిరణ్ వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత కొంతకాలానికి ఆయన ఆత్మహత్య చేసుకోవడం కూడా చకాచకా జరిగిపోయాయి. ఆ సమయంలో కూడా ఉదయ్ కిరణ్ను అభిమానించే వ్యక్తులు చిరంజీవిపై పలు విమర్శలు చేశారు. ఇదే కాకుండా చిరంజీవి చిన్న కూతురు శ్రీజ తొలుత శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోగా వారిద్దరూ విడిపోవడానికి కారణం కూడా చిరంజీవేనని ప్రచారం చేశారు. తదనంతర కాలంలో జీవిత రాజశేఖర్ దంపతులతో విభేదాలు. తెలుగు సినీ పరిశ్రమకే చెందిన జీవిత రాజశేఖర్ ల మధ్య వివాదం ఏర్పడింది. అయితే జీవిత
మెగాస్టార్కి దగ్గర బంధువు కూడా. గతంలో మంచి స్నేహితులుగా ఉన్న రాజశేఖర్, చిరంజీవి కొన్ని పరిణామాల నేపథ్యంలో వారి మధ్య పరస్పర విభేదాలు సంభవించాయి. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన సమయంలో వేరే పార్టీలో ఉన్న జీవిత రాజశేఖర్ దంపతులు ప్రయాణిస్తున్న కారుపై మెగా అభిమానులు దాడి చేశారు. అయితే మెగా అభిమానులు ఉత్తపుణ్యానికి దాడి చేయలేదు. మెగాస్టార్ చిరంజీవిపై వ్యక్తిగతంగా దూషణలు చేసిన నేపథ్యంలో మెగాస్టార్ అభిమానులు జీవిత రాజశేఖర్ కారుపై దాడి చేయడానికి దిగారు. అయితే ఆ సమయంలో చిరంజీవి స్వయంగా రాజశేఖర్ ఇంటికి వెళ్ళి అభిమానుల తరపున జరిగిన దానికి క్షమాపణ తెలియజేశారు. అయితే ఆ తర్వాత వారిద్దరి మధ్య అంతా సద్దుమణిగినట్టే అనిపించినప్పటికీ అనేక పర్యాయాలు బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్, చిరంజీవి సోషల్ యాక్టివిటీస్పై, చిరంజీవి పొలిటికల్ కెరియర్పై, వ్యక్తిగత జీవితంపై అవాకులు చవాకులు పేలేవారు జీవిత రాజశేఖర్లు. చిరంజీవి జీవితంలో మాయని మచ్చలాంటి మరో విషయం సుమన్. హీరో సుమన్. చిరంజీవి హీరోగా నిలదొక్కుంటున్న సమయంలో సుమన్ కూడా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మెగాస్టార్ డ్యాన్సులతో, డైలాగ్స్తో అభిమానులను అలరిస్తూ వస్తే సుమన్ తనదైన స్టంట్స్తో, కరాటీ ఫైట్స్తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవికి పోటీగా సుమన్ ఉన్నారు. 80, 90 దశకాల్లో సూపర్ హిట్ చిత్రాలతో దూసుకుపోయేవారు మెగాస్టార్ సుమన్. అప్పటికింకా అక్కినేని, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు సక్సెస్ఫుల్ హీరోలుగా తెర మీదకి రాలేదు. అప్పట్లో పోటీ మాత్రం సుమన్, చిరుల మధ్య ఉండేది. బాలకృష్ణ హీరోగా వచ్చినప్పటికీ మెగాస్టార్కి పోటీ ఇచ్చే స్థాయికి చేరుకోలేదు. అయితే ఓ వివాదంలో సుమన్ జైలుకు వెళ్లాల్సి రావడం ఆయన కెరీర్పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. అయితే సుమన్ను ఈ వివాదంలో ఇరికించారని, ఇందులో చిరంజీవి కూడా ఉన్నారని ఆయనంటే గిట్టని వారు చాలా కాలంగా ప్రచారం చేస్తూ వచ్చారు. చిరంజీవి తన ఎదుగుదల కోసం సుమన్ని తొక్కిపెట్టారంటూ కూడా ఆరోపణలు చేశారు. అయితే వీటిని పలు సందర్భాల్లో సుమన్ ఖండించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రజాసేవ చేయడానికి రాజకీయ పార్టీని స్థాపించారు మెగాస్టార్. 2008లో ప్రజారాజ్యం పార్టీతో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి సంచలనాలకు దారితీశారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో 292 స్థానాల్లో పోటీ చేసిన మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ కేవలం 18 ఎమ్మెల్యే స్థానాల్ని, 2 ఎంపీ స్థానాల్ని మాత్రమే గెలుచుకునింది. చిరంజీవి పోటీ చేసిన 2 స్థానాల్లో ఓ స్థానంలో ఓడిపోగా మరో స్థానం నుంచి గెలిచారు. తిరుపతి నుంచి గెలవగా తన స్వగ్రామం అయిన పాలకొల్లు నుంచి ఓటమి పాలయ్యారు. 2011లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి యూపీఏ 2 హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు. అయితే కాంగ్రెస్లో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేయడాన్ని పలువురు నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. చిరంజీవిని నమ్మి ఆయన వెంట నడిచిన కాపులను నట్టేట ముంచారని కూడా చిరంజీవిపై అనేక ఆరోపణలు చేశారు. చిరంజీవి సొంత తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా ఈ విషయంలో చిరంజీవితో విభేదించారని, అన్నదమ్ముల మధ్య కొంతకాలం మాటలు కూడా లేవని చెబుతుంటారు. మరో కొత్త కాంట్రవర్సీ చిరు వర్సెస్ వైసీపీ. బేసిక్గా రాష్ట్రంలో ఉన్న అనేక ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, నీలం సంజీవరెడ్డి, ఎన్టీ రామారావు, చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిలతో మంచి పరిచయాలే మెగాస్టార్కు ఉండేవి. మరి ముఖ్యంగా చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డిలతో స్నేహపూర్వకంగానే ఉండేవారు. అయితే మెగాస్టార్ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోద్బలంతోనే జరిగిందని చెబుతుంటారు కొంతమంది. కాపు కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీతో కలిస్తే అప్పుడు వైఎస్ఆర్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని భావించి రాజశేఖర్ రెడ్డి చిరంజీవి చేత ప్రజారాజ్యం పార్టీ పెట్టించారని కూడా ప్రచారం జరిగింది. అయితే రాజశేఖర్ రెడ్డికి చిరంజీవికి మధ్య సత్సంబంధాలే ఉండేవి. అయితే రాజశేఖర్ రెడ్డి మరణానంతరం చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, అప్పుడు కాంగ్రెస్లో ఎంపీగా ఉన్న రాజశేఖర్ రెడ్డి కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి
సొంతం